మనతో సోమన్ బాబు అధ్యక్షులు మనతో ఉన్నారు. సో సార్, అంటే ఒక సినిమా 50 ఏళ్ల పాటు, ఒక 50 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ అభిమానులందరూ కూడా గ్యాదర్ అవ్వటం, ఒక సెలబ్రేషన్ లాగా చేస్తున్నారు. ఏంటి ఎంత ఇది ప్రపంచంలో ఈ నటుడు దక్కని గౌరవం ఒక్క శౌర్వారికే దక్కింది. ఆయన అభిమానులైనందుకు ఎంతో సంతోషిస్తున్నాం. మా జన్మధాన్యం. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, ఈ దేశంలో చాలా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, సెలబ్రిటీలు. కానీ వారికి ఎక్కడ కూడా ఎవరు కూడా ఏం చేయడంలే. వారసులున్నా ఎవరు చేయడంలే. ఇక్కడ అన్నగారు బతుకున్నప్పుడు ఒక మాట చెప్పారు, నా ఆస్తికి వారసులు నా కుటుంబ సభ్యులు ఉండొచ్చు, కానీ నా వారసులు నా అభిమానులు అన్నారు. అది నిలబెట్టాం మేము. ఆయన వారసులం, సినిమాకు సంబంధం లే. కానీ సోగ్గాడు ఒక్కడే, చుక్కలు ఎన్నున్నా చంద్రుడు ఒక్కడే అయినట్టు సినిమా యాక్టర్లు ఎంతమంది ఉన్నా సోగ్గాడు సోమనాథుడు ఒక్కడే. ఆయన అభిమానులుగా మేమంతా ఎంతో గమనిస్తున్నాం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, మహారాష్ట్ర కాదు, తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, అన్ని రాష్ట్రాల్లో ఆయన జన్మదినాన్ని, ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుతున్నాం. సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఎవరు చేపట్టిన కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మాకు నేర్పిన మంచి మార్గం. ఆయన సినిమా హీరోగా ఉండి మమ్మల్ని అభిమానంగా చెడగొట్టలేదు. మమ్మల్ని తిట్టేవాడు, ఎందుకోసం మెడల్స్కి ఇంత ఖర్చు పెట్టుకొని, నువ్వు ముందు చదువుకో, నీ కుటుంబాన్ని చూసుకో, నీ భార్య పిల్లలను చూసుకో, నీతో ఏమైనా ఉంటే ఒక సెంటు స్థలం దొరకని కొని పెట్టుకో, ఎక్కడ దొరికితే ఎక్కడ కొని పెట్టుకొని చెప్పేవాడు. ఆ విధంగా ఈరోజు నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను అంటే ఆయన చూపిన మార్గమే. నేను అభిమానిగా ఉన్నందుకే కర్నూలు మున్సిపల్ మేయర్ అయినా, తర్వాత ఎమ్మెల్సీనైనా, అయినా కూడా ఎవరు సుధాకర్ బాబు అంటే శోభన్ అభిమాని, శోభన్ అయినందువల్లే నాకు ఇవన్నీ దక్కాయి. ఈరోజు ఆయన చెప్పిన మార్గం నచ్చాం కాబట్టి ఏదో 2 స్థలాలు కొనుక్కున్నాం. ఆ రోజు వేలలో కొంటే ఈరోజు కోట్లలో అయినాయి. అంటే ఆయన మార్గం మాకు అది చూపాడు. అందరు అభిమాన హీరోల వాళ్ళని చెడగొట్ల, ఆయన కోసం ఖర్చు పెట్టమని చెప్పలా, ఆయన కోసం కొట్లాడి మేము గొడవలు పెట్టుకుంటే మాకు ఏ రోజు చెప్పలేదు. మీరు బాగుపడండి, నా అభిమానం ఎందుకు రెండోసారి సినిమా చూడు, అంతేగాని ఖర్చు పెట్టద్దు అని చెప్పేవాడు. అటువంటి హీరో ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ దొరకడు. అంటే వారి లెగసీని అభిమానులుగా మీరు కొనసాగిస్తున్నారు, వారసులు ఆయనే అన్నారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా వస్తే బాగుండని ఎప్పుడైనా అనిపించిందా మీకు అభిమానులుగా? కానీ ఆయన చెప్పాడు, కళాఖండి చెప్పాడు, నాకు తప్ప మా ఇంటి వాళ్ళు ఎవరు రారు అన్నాడు. ఆయన మాట మేము నిలబెట్టాలి, ఆయన మాట మేము పాటించాలి, అప్పుడు ఆయన అభిమానులు. సోగ్గాడు అనేది ఇప్పుడు 50 years అయింది. తర్వాత ఇలాగే ఆయనకు సంబంధించిన సినిమాలు కొన్ని ఇలాగే సెలబ్రేట్ చేసేలాగా కూడా ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉందండి? మీరు ఎలా ప్లాన్ అయితే ఉంది, కానీ అందరం 60 పైబడ్డ వాళ్ళం, 70 పైబడ్డ వాళ్ళం ఉన్నాం. మేము ఎంతకాలం బతుకుంటామో అంతకాలం శోభన్ పేరు నిలబెడతాం, మేము చేస్తాం. అంతే తప్ప గొప్పలు చెప్పాం, అవి చేస్తాం ఇవి చేస్తామని. మా చేతితో మేము చేస్తాం. నచ్చాలి. సో ఇది ఖచ్చితంగా